ద్వారా పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ప్రేమించి ఈ నూతన దినాన్ని ఇచ్చి ఆయన వాక్యాన్ని ధ్యానించే కృప దయచేసిన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజు ధ్యానం కొరకు 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనము చూచుకుందాం. తమ శ్రమ యందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమగును. ఇక్కడ వారు యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. దేవుడు వారిని ఆ యుద్ధం నుండి తప్పించి ఆ శత్రువులకు అపజయాన్ని ఇచ్చి వీరిని రక్షించిన విధానాన్ని బట్టి దేవుడు మరి ఒకసారి తన దాసుని పంపించి ఆ ప్రజలతో మాట్లాడుతున్నారు, ఆశాతో మాట్లాడుతున్నారు, యోధా జనంతో మాట్లాడుతున్నారు. ఏమని అంటే, తమ శ్రమ యందు వారు ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా యొద్దకు మళ్ళుకొని, వారికి ఏమైనా శ్రమ సంభవించిందా యెహోవా యొద్దకు రావాలి. ఏమైనా కష్టం సంభవించిందా దేవుని దగ్గరకు రావాలి. ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమగును. మన శ్రమ సంభవించినప్పుడు మనం దేవుని వెతకని ఎడల మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అది నేను అనుభవించాను. నాకు శ్రమ కలిగినప్పుడు, నేను దేవుని వేడుకున్నప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షతను అనుగ్రహించారు. దేవుడు నన్ను స్వస్థపరిచారు. దేవుడు నన్ను బాగు చేసి ఈ దినమందు ఈ విధంగా నిలబెట్టారు. కాబట్టి ప్రియమైన జనులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఏదైనా ఆపద కలిగినప్పుడు, ఏదైనా ఇబ్బంది, ఏదైనా లోటు ఏది కలిగినప్పటికీ మన దేవుడైన యెహోవాని జ్ఞాపకం చేసుకొని మన రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుట మనం మోకరిల్లినప్పుడు ఆయన మనకి ప్రత్యక్షం అవుతానంటున్నాడు. ఆయన మనకి ప్రత్యక్షం అవుతాం అంటే ఎంత గొప్ప సంగతి. ఆయనే ప్రత్యక్షమయ్యి మనల్ని ఆదుకుంటే అది ఎంత గొప్ప దీవెన, ఎంత ఆశీర్వాదం. కాబట్టి అట్టి దీవెన మనం అందరం పొందుకుందుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఈ సమయంలో మీరు ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. దేవా, శ్రమ యందునైనా మిమ్మల్ని వెతికినప్పుడు నైనా, మిమ్మల్ని వేడుకున్నప్పుడు ప్రభువా నైనా మాకు ప్రత్యక్షమవుతానని వాగ్దానం చేసిన దేవా, మీకు వేలాది స్తుతులు 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 స్తోత్రములు ప్రభువా. దేవా, చూస్తున్న బిడ్డలు వారికి ఏమైనా ఇబ్బంది కలిగినా, వారికి ఏమైనా శ్రమ కలిగినా, వారికి ఏమైనా వ్యాధి కలిగినా ప్రభువా, మీ పాదముల యొద్ద మొరపెట్టుకున్నప్పుడు వారికి ప్రత్యక్షమయ్యి వారిని ఆదుకొని వారి శ్రమ నుండి తప్పించే దేవా, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.